రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు, రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు, రాంగ్. బెంగళూరు ఆఫీస్లో బిల్లింగ్ చేసే ఎంప్లాయీస్ కూడా నాకు మోటివేట్ చేశారు. షబ్బీర్ సార్ పోవద్దండి, షబ్బీర్ సార్ పోవద్దండి, మీరు ఒక్కడే ఉండేది, మీరు పోయేస్తే వెస్టీజ్ ఉండదు కర్ణాటకలో, పోవద్దండి పోవద్దండి అని వాళ్ళు మోటివేట్ చేశారు. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, నేను పోయే పర్సన్ కాదులేప, వాళ్ళు ఏమన్నా చేసుకొని ఏ టీం నేను కట్టానో ఆ టీం టోటల్ పోని, ఆ టీం మళ్ళీ నేను కట్టే కెపాసిటీ నా దగ్గర ఉంది అని ఒక మండు ధైర్యం అని చెప్తారు కదా, ఆ మండు ధైర్యం నుంచి నిలబడ్డాము. అండ్ ఆ మండు ధైర్యమే ఈరోజు అక్రాస్ ఇండియా మీరు చెప్పినట్ల, నాట్ ఓన్లీ ఇండియా, నేను సౌదీ అరబ్ వెళ్ళాను సార్, సౌదీ అరబ్ లో కూడా నేను వచ్చానని ఇన్ఫర్మేషన్ దొరికింది. అక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్స్ నేను ఉండే హోటల్లో వచ్చి ఆ ఫ్లవర్స్ ని నా పైన ఇట్లా చేసి మరహబా మరహబా అబ్దుల్ షబ్బీర్ మరహబా, వెల్కమ్ టు సౌదీ, వెల్కమ్ టు సౌదీ అని అక్కడ వెస్టీజ్ లో పని చేసిన వాళ్ళు నాకు వచ్చి అక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఈ రెస్పెక్ట్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ లో వెస్టీజ్ ఎక్కడ ఉంది అక్కడ నాకు ఇప్పుడు దొరుకుతా ఉంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ రోజు తీసుకునింది ఒక డిసిజనే కారణం. సో అందుకే నెవర్ గివ్ అప్ అని చెప్తాం కదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఎందుకు అడిగానంటే సార్, చాలా మందికి ఇప్పుడంటే వెస్టేజ్ అంటే చాలా ఈజీ తీసుకుంటారు. ఒక స్ట్రగుల్ పే చేసి చాలా మంది లీడర్స్ నిలబడ్డారు. ఒక విధంగా అక్కడ మీరే కాదు, ఆ సిచ్యువేషన్లో మేము కూడా మా యొక్క ప్రొఫెషన్ అన్ని పక్కన పెట్టేసి వచ్చినప్పుడు అప్పుడే 1 lakh ఇన్కమ్ వచ్చింది. బాగుందనే సిచ్యువేషన్లో ఈ స్ట్రగుల్ వచ్చినప్పుడు అసలు చాలామంది అంటే మీరు వచ్చేస్తారని రకరకాలుగా అన్నారు. కానీ ఆ తర్వాత నుంచి ఉన్న వేస్టేజ్ అది ఎందుకు జరిగిందో మన మంచిగా అనుకున్నారు. కానీ ఈరోజు చాలామంది లైఫ్ సెటిల్ అయింది. సో వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ రావడం జరిగింది.